నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి యూత్ కాంగ్రెస్ గట్టి మద్దతునిస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ నేతలు సన్నాహక మరియు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివశరణ్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. వీరితో పాటుగా ఈ కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ గౌడ్ గారు, తదితర జిల్లాల వారి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ మండల శాఖల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని కరీంనగర్ డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పూల బుకేను అందజేసి శుభాకాంక్షలు తెలియజేసి గెలుపు ధీమాను వ్యక్తం చేశారు. నరేందర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా గెలిపించుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు. Mr. Naren Reddy definitely winning, I hope. And anticipatory giving wishes. I know about your status. Swami. మా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ అన్న గారు పోటీ చేయడం జరుగుతుంది. కావున యూత్ కాంగ్రెస్ తరఫున మేమందరం సమావేశమై అన్నగారికి మద్దతు తెలుపుతున్నాము. మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మేము ఒక 500 మంది సభ్యులు ఉన్నాము. ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి నరేందర్ అన్న గెలుపు కోసం కృషి చేస్తాము. ఖచ్చితంగా అన్నని గెలిపించుకుంటాము. ఇలాంటి మంచి వ్యక్తి చట్టసభలో ఉండడం మాకు చాలా గర్వకారణం. ఎందుకంటే యువత కష్టాలు, నిరుద్యోగం గురించి బాగా తెలిసిన వ్యక్తి అన్ననే. ఈ జిల్లాలో అన్నకు మొత్తం అన్ని సమస్యలపైన ఐడియా ఉంది. ఖచ్చితంగా అన్నలాంటి వ్యక్తి చట్టసభలోకి వెళ్తే మాకు చాలా ఆనందమైన విషయం. ఖచ్చితంగా అన్ననే గెలుస్తాం. దానికోసం మేము ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఎలా పనిచేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది. 10th రోజు నామినేషన్ ఉంది. నామినేషన్లో అందరం కలుద్దాం. మా యువజన కాంగ్రెస్ మొత్తం కూడా 4 ఉమ్మడి జిల్లాలు కూడా తరలి వస్తాము. నరేందర్ రెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ graduate MLC contestant. Really today I am very happy by seeing all these around 500 youth congress delegates who came from almost all these 4 districts of Karimnagar, Jagityal and Sirsilla, Peddapalli. And for this the chief guest is the state president of Youth Congress, Mr. Shivachandran Reddy. I thank from bottom of my heart to Sri Shivachandran Reddy who came over here and guided the Youth Congress delegates like anything. Because yes, the young India, if they use all the youth like anything, definitely whatever they want they can succeed. And you know very well our Telangana Chief Minister Honorable Sri Revanth Reddy ji, really he is doing a lot. Within this 1 year, almost all 55,000 job recruitments was cleared. And not only this, many promotions, transfers and many new like skill university and particularly the government engineering colleges, renovation of the government medical colleges. Really he is putting a lot of efforts, and we have to thank the Chief Minister also. And under the guidance of the Chief Minister Revanth Reddy garu and with this youth support, definitely I am going to win in this forthcoming elections. Meanwhile, I feel all these erstwhile 4 districts, the graduates to come and bless me on the nomination day, which is going to held on 10th of this month, that is the Monday, from 10 AM to 2 PM. I request all the graduates of these 4 districts to participate in the nomination and bless me. Thank you, one and all. ఇన్స్టాగ్రామ్ లో ఉన్నటువంటి ఫస్ట్ పోస్ట్ ని స్టేటస్ గా పెట్టాలి. నరేందర్ రెడ్డి గారి నామినేషన్ ర్యాలీని విజయవంతం చేద్దామా? గట్టిగా చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. విజయవంతం చేద్దామా?
అన్న గతంలో బహుశా మీరు ఎవరైనా చెప్తారని అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల 7 నుంచి 8 స్థానాలు ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే దానికి ముఖ్యంగా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ నాయకులు పడ్డటువంటి శ్రమ, చేసినటువంటి పోరాటం, వాళ్ళు కేసులు మోస్తేనే, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితేనే ఇలా ఈ కరీంనగర్ గడ్డ మీద ఈ కరీంనగర్ జిల్లాలో ఎన్ని సీట్లు వచ్చినాయన్నా మీరు ఏమాత్రం కూడా ఏమాత్రం కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ అని పిలిపించుకోవాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ చేసింది బీఆర్ఎస్. అయితే ఎక్కడికి పోయినా ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడ రానంటే గర్వంగా చెప్పుకున్నది కరీంనగర్ అనే మాటలే ఈ ఎక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త చెప్తారన్నా. ఖచ్చితంగా ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మీరు తర్వాత మీరు ఒకవేళ లెక్కలు తీసుకున్నా కూడా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలే మీకు అత్యధికమైనటువంటి ఓట్లు వస్తాయనేది పూర్తిగా గతంలో 4 సంవత్సరాల పాటు ఈ కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అనుభవం, నా కార్యకర్తలు, నా తమ్ముళ్ళు, నా సైనికులు ఉన్నటువంటి నమ్మకం చెప్తున్నానా. ఖచ్చితంగా ఈ 25 రోజులు పొద్దున సాయంత్రం తేడా లేకుండా గతంలో పనిచేసినట్టుగా విధంగా మీ గెలుపు కోసం ఆర్గనైజేషన్ కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సోదరులు అందరూ పెట్టారా? స్టేటస్ లో పెట్టిరా? అందరు చేతులు పైకెత్తాలి. పెట్టిరా? అందరు ట్యాగ్ చేయమని చెప్పిన ట్యాగ్ చేయకపోతే దొరికిపోతారు. ముందు చెప్తున్నాను. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసినటువంటి 4 జిల్లాల అధ్యక్షులైనటువంటి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు అవినాష్ బొప్పల్ గారికి, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు గౌరవల్లి వెంకటేష్ గారికి, అదేవిధంగా కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యం శంకర్ గారికి, అదేవిధంగా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు వీర రాజేష్ గారికి, అదేవిధంగా 13 నియోజకవర్గాల అసెంబ్లీ అధ్యక్షులకు, ఈ 13 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి మండల శాఖ అధ్యక్షుడికి, అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులకి, జిల్లా కమిటీ సభ్యులకి, అసెంబ్లీ కమిటీ సభ్యులకి, మండల కమిటీ సభ్యులకి పేరు పేరున తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ సోదరులారా, అదేవిధంగా మనం ముంగట ఉన్నటువంటి ఎలక్షన్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎలక్షన్, పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ మీరందరూ కూడా కంకణ బద్దులై ఈ నుంచి వచ్చిన మీటింగ్ అయిపోయింది. మనం తెల్లారి నుంచి టైం పాస్ చేసిన కాదు. దయచేసి అందరూ కూడా కంకణ బద్దులై పనిచేయాలి. నరేందర్ రెడ్డి అన్నని గెలిపించి మనము శాసన మండలికి పంపించి మనం తర్వాత నరేందర్ అన్న దగ్గర కావాల్సిన వాటి గురించి మనమే కొట్లాడదామని నరేందర్ అన్న మాత్రం శాసన మండలికి పంపించినటువంటి బాధ్యత మనం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు సోదరులు. ఇక్కడ మనకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు కూడా యువకులకి పెద్దపీట వేస్తున్నారు. ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. మనమందరం కలిసి రాబోయే నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మనం రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్గా చూసే దిశగా మీ యూత్ అడుగులు ఉండాలని చెప్పి కోరుతున్నాను. అల్టిమేట్ గోల్, మనందరి గోల్ ఏంటంటే ఖచ్చితంగా మనం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాల్సిన అవసరం ఉంది. దానికి మనం ఈ రోజు నుంచి కంకణ కట్టుకోవాలి. ప్రతి ఎన్నిక, ఇవాళ నరేంద్ర రెడ్డి ఎన్నికని కాదు, రేపు లోకల్ బాడీ ఎన్నిక, ప్రతి ఎన్నికలో మనం బంపర్ మెజారిటీతో ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి రాష్ట్రంలో ఏ ఎన్నికైనా కూడా కాంగ్రెస్ ఫస్ట్, రిజల్ట్స్ వస్తే చాలు ఆల్ ఫోర్స్ ఫస్ట్ అని నేను క్యాప్షన్ పెడతాను. వాస్తవం అదే జరుగుతుంది ఉత్తర తెలంగాణలో. అది 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, ఐఐటి కావచ్చు, నీట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఫలితం ఏదైనా టాప్ ఆల్ ఫోర్స్ది అంటాం. ఈ రోజు నుంచి మనం చెప్తాం, ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్దే. ఇది మనం క్యాప్షన్ దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళం మనం పెట్టుకోవాలి. ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ గెలుస్తుంది. ఇంతమంది యువకులు ఉన్న తర్వాత అసలు గెలవకుండా ఎక్కడ ఉంటుంది చెప్పండి? అసలు ఆశ్చర్యం. నేనైతే ఇంతమంది అసలు యూత్ కాంగ్రెస్ లో ఉన్నారని నేను అనుకోలేదు. ఇంకా మరి తమ్ముడు చెప్తున్నాడు 5,000 మంది ఎన్నికయ్యారు అని చెప్తున్నారు. 9,000 మందిలో 5,000 మంది అసలు ఖచ్చితంగా మరి హార్డ్ వర్క్ చేసినట్లయితే ఎవరినైనా కూడా మనం గెలిపించవచ్చు. ఇవల్ల అతి తక్కువ కాలంలోనే మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చాలా మరి మంచి పనులు చేస్తున్నారు. అది మనం చెప్తూ మార్కెట్లోకి మనం వెళ్తుండాలి. అది ఎవరి ఎన్నికనే కావచ్చు. ఇవాళ మనం చూడండి, ఈ కరీంనగర్ గడ్డ మీదనే, కరీంనగర్లోనే చాలా మందికి తెలియదు, ఇక్కడ మనకు ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. ఇన్ని సంవత్సరాలలో కరీంనగర్ మేము ఎంతో చేసామన్న వాళ్ళకి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. మన ముఖ్యమంత్రి గారు మరి మొన్న ఒక 10 రోజుల కింద అనౌన్స్ చేస్తున్నారు, శాతవన యూనివర్సిటీ కింద ఇంజనీరింగ్ కాలేజ్ని శాంక్షన్ చేస్తున్నారు. అంటే మన గతంలో పోరాటం. మరిన్ని వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.